హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని కావాల్సినంత ఆయిల్ మనము యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు మనము వెయిట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు మనము ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనము కస్తూరి మేతిని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ కస్తూరి మేతి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకే మనము 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత మనము ఈ చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మంటను హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మళ్ళీ మనము ఒకసారి ఇలా లైట్గా చికెన్ ముక్కల్ని కలుపుకోవాలి. ఈ విధంగా మనం చికెన్ ఫ్రై చేసుకుంటే రెగ్యులర్గా చేసే విధానం కాకుండా పప్పులోకి, రసంలోకి, రోటీలోకి ఎంతో టేస్టీగా ఉండే విధంగా ఈ చికెన్ ఫ్రైని మనము రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మరొక 5 నిమిషాలు ఇలాగే ఫుల్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అనేది నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ లోపల నుంచి బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మనము ఒక 5-10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో, ఒక 10 నుంచి 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో రోస్టెడ్గా మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీస్ ఉడికిందా లేదా అనేది
మనం చెక్ చేసుకొని బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఇందులోకి మనము కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనము కొబ్బరి కారంని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి మనము కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే తగినంత ఉప్పు, కారం వేసుకొని మనకు కావాల్సినంత వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారాన్ని మనము ఈ ఫ్రైలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనము సిమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా కొబ్బరి కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక్క చిటికెడు చెక్క లవంగాల పౌడర్ని కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి వేసుకున్నాక కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత లైట్గా ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చికెన్ రోస్ట్ను కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఈ చికెన్ రోస్ట్ రైస్లోకి, పప్పుచారు లేదా రసము, సాంబార్లోకి సైడ్ డిష్గా తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.